ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకుంది. ఆ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ పైన చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. శాఖలకు సంబంధించి, శాఖల్లో జరుగుతున్నటువంటి తప్పుదాలకు సంబంధించి ఏ శాఖని ఏ అధికారికి అందించాలి, ఏ శాఖకు సంబంధించి ఎవరెవరిని మంత్రులు చేయాలి అనే దానిపైన ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొత్తం పూర్తి చేసుకున్నారు. మంత్రులకు శాఖలు అప్పచెప్పారు, అధికారులకు ఆ శాఖల కింద కమిషన్లు గానో లేదంటే ఆ శాఖలకు సంబంధించి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంపదలు సృష్టించడం పైన దృష్టి పెట్టారు. ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్ను ఎలాగైతే ఐటీలో అభివృద్ధిలో చేశామో అలాగే ఏపీని కూడా అలాగే అభివృద్ధి పదంగా నడిపించాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కంపెనీలకు సంబంధించి గతంలో ఆయనతో పరిచయం ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అనుభవంతో, ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి అనుభవాలతో కొంత కంపెనీలకు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆయన కోరారు. దాంతోపాటు ఏపీలో కూడా ఒక పెద్ద మెగా ఎక్స్పోను కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో ఇతర దేశాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కానివ్వండి, ఫార్మా కంపెనీలు కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిజినెస్కి సంబంధించి కానివ్వండి, ఇలా అన్ని కంపెనీలు వచ్చి దాదాపు 11 నుంచి 15 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందంటే కూడా చెప్పారు. తాజాగా దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ చైర్మన్ని సమావేశమయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్కి సంబంధించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆయన కోరారు. సో ఈ సమావేశానికి సంబంధించి పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్, సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా గ్రూప్ సంస్థల చైర్మన్, హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పనపై ప్రధానంగా చర్చ. 3.5 గంటల పాటు కొనసాగిన సమావేశం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, సూచనలు, సలహాలు, అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తుంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులకు కూడా ఇందులో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా సీఎం చంద్రబాబు ఉండబోతున్నారు. అంటే దీనికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో కంపెనీలకు సంబంధించి, ఏపీలో కంపెనీలకు సంబంధించి ఎలాంటి రాయితీలు ఇస్తారు, అక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందుతాయి, లేదంటే ఇతర రాష్ట్రాలకి ఏపీకి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, కొత్త రాష్ట్రము, అందులో అభివృద్ధికి సంబంధించి కూడా ముందడుగు వేస్తున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ అవకాశాలపైన ఒక టాస్క్ ఫోర్స్ వేసి కంపెనీలకు ఈ టాస్క్ ఫోర్స్ వివరించండి. సో దానికి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడే ఉండబోతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని, ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆయన ఒక చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే అమరావతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భూములు, ఏదైతే గతంలో భూములు తీసుకున్నారో వాటన్నిటిని కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మళ్ళీ గతంలో ఏవైతే కన్స్ట్రక్షన్ జరిగి 60%, 70%, 80% కన్స్ట్రక్షన్ జరిగినటువంటి బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయో, ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, అప్పట్లో కొంతమంది పెట్టుబడులు పెట్టి మధ్యలో ఆపేసినటువంటి కంపెనీలు ఏమన్నాయో వాటన్నిటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. సో దీనికి సంబంధించి నిన్న ఒక టాస్క్ ఫోర్స్ని వేసి వాళ్ళతో కీలకంగా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత పెట్టుబడులపైన ఆయన సుదీర్ఘంగా చర్చించి టాటా గ్రూప్కి సంబంధించిన చైర్మన్తో కూడా ఆయన మాట్లాడి ఇక్కడ టాటాకి సంబంధించిన కొన్ని కంపెనీలను, కొన్ని ఐటీ సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి రియాక్షన్స్ తీసుకుంటారు, ఎంతవరకు పెట్టుబడులు పెడతారు, ఈ సంవత్సరం ఎన్ని కంపెనీలు ఏపీకి రాబోతున్నాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది.